ప్రకాశం జిల్లా గతంలో 2004లో అప్పుడున్నటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రకాశం జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కావాలా అని చెప్పి ప్రతిపాదనను ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరి 2006లో దీనికి ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరానికి కొత్తపేట దూరంలో కొంచెం దగ్గరలో 5-6 కిలోమీటర్లో కొత్తపట్నం మండలానికి చెందినటువంటి మరి అల్లూరు గ్రామం పక్కనే, అంటే ఇక్కడ వాన్పిక్ ల్యాండ్ అని ఒక 6,000 ఎకరాల దాకా వాన్పిక్ ల్యాండ్ ఉంది. దీనిలో భాగంగా ఒక 600 ఎకరాలని ఎయిర్పోర్ట్కు తీసుకొని వాన్పిక్ సంస్థతో మరి మంతనాలు జరుపుకొని తీసుకోవడం జరిగింది. మిగిలినటువంటి 130 ఎకరం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తామని చెప్పి ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. దీని మీదట ఇప్పటికి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంటే మరి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడల్లా ఎయిర్పోర్ట్ అంటూ మరి జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ పర్యవేక్షకులు దిగినప్పుడు ఇక్కడ ఒంగోలు నుంచి ఈ అల్లూరు మార్గ మధ్యంలో ఉన్నటువంటి మరి భూములు మరి ఆ రేట్లు ఆకాశానికి అంటడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో మరి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీరిద్దరు కలిసి రాష్ట్రానికి 7 ఎయిర్పోర్ట్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ 7 ఎయిర్పోర్ట్లలో ఒంగోలు పేరు కూడా ఉన్నది. కాబట్టి నిన్న ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ తర్వాత ఎంపీ గారు కలిసి జేసీ గోపాలకృష్ణ గారితో ఇక్కడ మంతనాలు జరిపి విశ్లేషించడం జరిగింది. ఇక్కడ గతంలో వాన్పిక్ ల్యాండ్లో 600 ఎకరాలను అడిగి తీసుకోవడం జరిగింది. దీనికి 130 ఎకరం మరి మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర సేకరిస్తే ఎయిర్పోర్టుకు మనకు సరిపోతుందని మాట్లాడుకోవడం జరిగింది. అయితే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఒంగోలు నగరానికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అవసరమే. ఎందుకంటే ఈ ఒంగోలుకి పక్కనే ఉన్నటువంటి సంతనోతలపాడు రిజర్వ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేమకుర్తి మండలంలో ఇక్కడ గ్రానైట్ నల్ల బంగారం అంటారు. దీన్ని చెప్పవలసిన అవసరం ఎవరికి లేదు. ఇది ఇతర దేశాలకు బాగా ఎగుమతి జరుగుతుంది. ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ లావాదేవీలు వ్యాపార లావాదేవీలు విదేశాలకు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఒంగోలుకి దగ్గరలో ఒంగోలు నియోజకవర్గంలోకి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలం, ఇది రాష్ట్రంలో ఈ కొత్తపట్నం మండలం అంతా తీర ప్రాంతం. ఇదందరూ గమనించవచ్చు. రొయ్యలు ఎక్కువగా పండిస్తారు. ఈ రొయ్యలు సాగు, రొయ్య పిల్లల ఉత్పత్తి ఈ ప్రాంతంలో బాగా విరివిగా ఉత్పత్తి, ఇది కూడా విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఇవి కాబట్టి ఈ పక్క నల్ల బంగారము, ఈ పక్క రొయ్యలు ఎక్కువగా విపరీతంగా మరి విదేశాలకు రవాణా జరుగుతుంది. కాబట్టి విదేశ మార్గ ద్రవ్యాలతోటి విదేశ వ్యాపారస్తులతోటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఒంగోలు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరం. ఈ ఎయిర్పోర్టు ఏర్పడితే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 100-200 మంది మరి కార్మికులకైతేనేమి మరి ఉద్యోగస్తులకైతేనేమి జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి ఏదేమైనా ఈ ఎయిర్పోర్టు కలగానే మిగిలిపోతుందా, నిజంగా ఏర్పడుతుందా అనే దాని మీద ప్రజలు ఉత్కంఠంలో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ ఒంగోలులో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, జిల్లా అధికారులు నిన్న ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించి రావడం జరిగింది. దీని మీదట ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు మరి ఉపాధి కోసం కొంతమంది ఎదురు చూస్తుంటే మరి కొంతమంది వ్యాపారవేత్తలు మనకు అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఒంగోలు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పడితే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుందని, ఇది కలగా మిగులుతుందా ఏర్పడుతుందనే దాని మీద మనం వెయిట్ చేయాల్సి ఉంది.